శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. వేసవి కాలం వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరి నోళ్లలో ఊరే ఒకే ఒక్క పేరు మామిడి పండు. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ గా పిలువబడే మామిడి పండ్ల క్రేజ్ అలాంటిది కాదు. దీని రుచికి దాసోహం కాని వారంటూ ఉండరు. మార్కెట్లోకి మామిడి పండ్లు వచ్చాయంటే చాలు కిలోల కొద్దీ ఇళ్లకు తెచ్చుకొని లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు. అయితే అమృతం లాంటి ఈ మామిడి పండే ఇప్పుడు ప్రాణాల మీదకి తెస్తోంది. నోరూరించే ఈ పండు తిని ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇప్పుడు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అసలు మామిడి పండ్లు తింటే చనిపోతారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి ఇటీవల జరుగుతున్న కొన్ని విషాద సంఘటనలు. ఇందుకు తాజా ఉదాహరణగా ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక విషాద సంఘటనను చెప్పుకోవచ్చు. కర్ణాటకలోని బీదర్ నుండి బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వలస వచ్చి విఠలవాడిలో నివసిస్తున్న వైజీనాథ్ అనే వ్యక్తి కుటుంబంలో మామిడి పండ్లు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఓ బంధువు వారి ఇంటికి వస్తూ మామిడి పండ్లు తీసుకురాగా ఆ పండ్లను ఎంతో ఇష్టంగా తిన్న వైజీనాథ్ భార్య ఇందుమతి, ఆమె నలుగురు కూతుళ్లు కొద్దిసేపటికే తీవ్రమైన వాంతులు విరోచనాల బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో అందరినీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మూడవ కూతురు భువనేశ్వరి 10 ఏళ్ల వయసున్న చిన్న కూతురు సంధ్య ప్రాణాలు కోల్పోయారు. కళ్ల ముందే 2 ఆడపిల్లలు మరణించడంతో ఆ కుటుంబం గుండె లవిసేలా రోధిస్తోంది. తండ్రి కంప్లైంట్తో రంగంలోకి దిగిన పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇంట్లోని ఆహార పదార్థాల నమూనాలను పరీక్షలకు పంపారు. పోస్ట్ మార్టం ల్యాబ్ రిపోర్టులు వస్తే గానీ అసలు ఏం జరిగిందనేది తేలాల్సి ఉంది. అయితే ఈ ఒక్క సంఘటనతో ఒక్కసారిగా మామిడి పళ్ళు తింటే చనిపోతారా అనే చర్చ తెరపైకి వచ్చింది. నిజానికి సహజంగా పండిన మామిడి పండు ఎప్పుడూ ప్రాణాంతకం కాదు. కానీ మార్కెట్లో ఉన్న డిమాండ్ను బట్టి వ్యాపారులు చేసే కొన్ని అక్రమ పద్ధతులే మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. మామిడికాయలను త్వరగా ఆకర్షణీయమైన రంగులోకి మార్చడానికి వ్యాపారులు కాల్షియం కార్బైడ్ అనే ప్రమాదకరమైన రసాయనాన్ని వాడుతున్నారు. ఈ కార్బైడ్ నుండి ఎసిటిలిన్ అనే గ్యాస్ విడుదలవుతుంది. ఇందులో ఉండే ఆర్సెనిక్, ఫాస్ఫరస్ వంటి మూలకాలు శరీరంలోకి చేరితే తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. వాంతులు విరోచనాలు అయ్యి కిడ్నీలు, లివర్ ఫెయిల్ అయ్యి ప్రమాదం ఉంది. అలాగే కొన్నిసార్లు పండ్ల లోపల మనకు తెలియకుండానే నల్లటి బూజు లేదా బ్యాక్టీరియా చేరుతుంది. వాటిని గమనించకుండా తింటే అది నేరుగా పేగులపై దాడి చేసి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఇక మామిడి పండు తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా మామిడి పండు తిన్న వెంటనే గటగట నీళ్లు తాగే అలవాటు ఎంతో మందికి ఉంటుంది. ఇది చాలా ప్రమాదం. దీనివల్ల కడుపు ఉబ్బరం, తీవ్రమైన కడుపు నొప్పి మరియు జీర్ణక్రియ పూర్తిగా దెబ్బతింటుంది. అలాగే మామిడి పండు తిన్న వెంటనే ఘాటైన మసాలాలు, కారం ఉన్న ఆహారం తింటే కడుపులో మంట, అసిడిటీ రావడమే కాకుండా చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాకరకాయ వంటి చేదు వస్తువులను మామిడి పండు తిన్న వెంటనే తీసుకుంటే శరీరంలో వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే షుగర్స్ అధికంగా కలిగి ఉండటం వల్ల మామిడి పండ్లు తిన్న వెంటనే కూల్ డ్రింక్స్ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోయి డయాబెటిక్ పేషెంట్లకు ప్రాణాంతకంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. ఏదేమైనా హైదరాబాద్లో జరిగిన అక్కా చెల్లెళ్ల మృతి సంఘటన కేవలం ఒక ప్రమాదమో లేదా ఒక కుటుంబానికి జరిగిన నష్టమో కాదు. అది సమాజానికి, ప్రకృతి ఇస్తున్న ఒక గంభీరమైన హెచ్చరిక. అమృతం లాంటి మామిడి పండు మానవ తప్పిదాల వల్ల, వ్యాపార లాభాల కకృతి వల్ల ఒకేసారి 2 అమాయక ఆడపిల్లల ప్రాణాలను బలి తీసుకోవడం అత్యంత దారుణం. బ్రతుకు తెరువు కోసం వచ్చి కళ్ల ముందే పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల కడుపు కోతను ఏ రిపోర్టులు భర్తీ చేయలేవు. ఈ చేదు నిజం నుండి మనం నేర్చుకోవాల్సింది ఒకటే: నోటి రుచి కంటే ప్రాణం ముఖ్యం. మార్కెట్ నుండి తెచ్చిన మామిడి పళ్లను కనీసం 1 లేదా 2 గంటల పాటు నీళ్లలో నానబెట్టడం వల్ల వాటిపై ఉండే రసాయనాల తీవ్రత తగ్గుతుంది. ఆ తర్వాతే వాటిని బాగా కడిగి తినాలి. అలాగే పండు తిన్న వెంటనే వేరే ఇతర విరుద్ధ ఆహారాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. రుచి వెనుక దాగున్న ఇలాంటి ప్రాణాంతక రహస్యాలను తెలుసుకొని అప్రమత్తంగా ఉంటేనే ఈ ఫలరాజు రుచిని మనం నిశ్చింతగా ఆస్వాదించగలం. లేదంటే మన నిర్లక్ష్యమే మన ప్రాణాలకు ముగింపు పలికే ప్రమాదం అవుతుంది.